నమస్కారం. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పంచాయతన క్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన స్ఫటికలింగ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కరోనా తర్వాత 6 సంవత్సరాల అనంతరం తొలిసారిగా ఈ అవకాశం కల్పించడంతో జిల్లా నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆత్మలింగానికి దేశ నలుమూల నుంచి తీసుకొచ్చిన నదీ జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి సర్వదర్శనం అవకాశం కల్పించారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్తీక పౌర్ణమి విశిష్టతను ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ వివరించారు. దేవతే హర హర మహాదేవ. పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున బాలా త్రిపుర పీఠం వేరంపాలెం అమ్మవారి యొక్క సన్నిధానంలో ప్రతిష్ఠించబడినటువంటి విశ్వేశ్వర స్వామి వారికి ఏకాశుద్రాభిషేకం పూర్తయింది. తెల్లవారుజామున 1 గంటల నుంచే ఆత్మలింగానికి 12 నదీ జలాలతో అభిషేకం చేసి 1,00,000 ఒత్తులు అక్కడ వెలిగించి ఈ యొక్క దర్శనాన్ని ప్రజలకి అందించడం జరిగింది. అలాగే సాయంకాలం వరకు నిరంతరం శివపార్వతుల కళ్యాణం, అలాగే సహస్రాధిక జ్యోతిర్లింగార్చన, 1,00,000 దీపోత్సవం, రుద్రహోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. తదుపరి జ్వాలాతోరణ కార్యక్రమం కూడా స్వామివారి సన్నిధానంలో నిర్వర్తిస్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో సర్వకర్మలు కాల్చేవాడు శివుడు. మనం చేసేటువంటి కర్మలన్నీ కాదు. అందుకనే ఈశ్వరుడు మహాశ్మశానంలో ఉంటాడు. ఆయన ఇంకా ఎవరికైనా ఏ కర్మన్నా మిగిలిపోయిందేమో అని ప్రతి పుర్రే పట్టుకు చూస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు చూస్తాడు అంటే వీడు ఇంకా కర్మలు ఏమైనా బాకీ ఉంచుకున్నాడేమోనని. పూర్తయ్యాయి. మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా సమృద్ధిగానే ఏర్పాటు చేశాం. భక్తులు చాలా ఆనందదాయకంగా స్వామిని దర్శించి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. రాజమహేంద్రవరంలో బుధవారం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు దిగుబడి తగ్గకుండా ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవచ్చని సూచించారు. పంట ఉత్పత్తి కోసం రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులపై ఆధారపడకుండా ప్రకృతి పద్ధతులను అవలంబించవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించే బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం వంటి వివిధ కషాయాలను రైతులు ఎలా సేకరిస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం తాతారావులు పాల్గొన్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఈ నెల 14వ తేదీన గోదావరి హారతి నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఆర్డీఓ కె రాణి సుస్మిత తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో ఆమె దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో బుధవారం సమీక్షించి మాట్లాడారు. సుమారు 10,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ రోజు నాగహారతి, నక్షత్రహారతి, కుంభహారతులు ఉంటాయని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దేవ్ కుమార్లు పాల్గొన్నారు. సో మనము ఈ 27 అక్టోబర్న జరుపుకోవాల్సిన గోదావరి హారతి పోస్ట్పోన్ అయింది. తర్వాత దాని డేట్ నవంబర్ 14 కింద డిసైడ్ అయ్యి నవంబర్ 14వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు నవంబర్ 14 కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హారతి నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, R&D, ఎండోమెంట్, ఇరిగేషన్, ఫిషరీస్,
మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరుచుకుని సో వాళ్ళందరితో కూడా వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు మండల్ లెవెల్ అథారిటీస్ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే ద ఫుట్ఫాల్ యాంటిసిపేటెడ్ విల్ బి అరౌండ్ ఒక 10,000 to 15,000 అండ్ ఎందుకంటే పోస్ట్పోన్ అయింది కాబట్టి సో 10,000 to 15,000 ఉంటుంది అనే అంచనా ఉన్నది. అది కూడా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు బుధవారం గ్రామోత్సవం నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు స్వామిని పల్లకీలో గ్రామ వీధుల గుండా ప్రదర్శన చేశారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ గ్రామోత్సవాన్ని నిర్వహిస్తూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హోమ్ స్టే విధానం ద్వారా ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం, గూడాల, అయినవిల్లి మండలం, ముక్తేశ్వరంలోని కోనసీమ విల్లా రిసార్ట్స్ ను బుధవారం సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హోమ్ స్టే విధానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలో పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించే మండువా గృహాలను గుర్తించి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. హోమ్ స్టేలు పర్యాటకులకు పూర్వపు సంస్కృతి, సాంప్రదాయాలను, అనుభూతిని అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయని పేర్కొన్నారు. తుఫాను కారణంగా వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారులకు మామిడికుదురు మండలం లూటుకురులో శిబిరాల్లో తలదాచుకున్న కుటుంబాలకు సాయంగా నిత్యావసర సరుకులను ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామ సత్యనారాయణ బుధవారం పంపిణీ చేశారు. అలాగే తుఫాను కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న తాటాకు ఇళ్ల కుటుంబాలకు కూడా సాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాల పునరుద్ధరణకు ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థలు సహకరించాలని కోరారు. గ్రామంలోని మత్స్యకార సోదరులకు బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, నూనె, పంచదార వంటి 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, నాయకులు విల్లా సుబ్రహ్మణ్యం, బోనం బాబులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన శ్రీనివాస జూనియర్ కళాశాలతో పాటు తిరుమలపాలెం గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి మాట్లాడుతూ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో చదివే వారికి మంచి ఫలితాలుంటాయని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభివృద్ధితో పాటు సామాజిక అంశాలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకు నియమాలను పాటిస్తూ ఇతరులకు కూడా చెప్పాలని ఆమె పేర్కొన్నారు. ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే చదువుకోవాల్సి ఉంటుంది. డిటర్మినేషన్ అనేది మీకు ఉండాలి. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కనుక ఆ ప్రాబ్లంని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు. అమ్మ ఎంతో కష్టపడి ఈ లోకంలోకి తీసుకొస్తుంది, నాన్న ఈ ప్రపంచాన్ని చూపిస్తాడు. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదో ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు, మంచి మార్క్స్ రాలేదు, లేకపోతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు, అది దానికి చావు ఏ విధంగా. ఈ కార్యక్రమంలో సంస్థ మండల చైర్మన్ ఉలూరి ప్రభాకర్, సభ్యులు పల్లప ఆనందకుమార్, నాదళ్ల బులి వెంకటరావు, కె నరసింహారావులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ అఖండ గోదావరి మధ్యన స్వయంభూగా వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయానికి కార్తీక పౌర్ణమి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. పౌర్ణానికి భారీగా భక్తుల తాకిడి నమోదైంది. భక్తులు రేవులాంచి నుంచి లాంచీల ద్వారా ఆలయానికి చేరుకుంటుండగా పోలీసు సిబ్బంది వారి భద్రత కోసం లైఫ్ జాకెట్లు అందజేస్తూ సురక్షితంగా నది దాటేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు.
అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించగా కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని ఆలయ ఈవో సిహెచ్ వెంకటలక్ష్మి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో కౌశలం సర్వే మాక్ టెస్ట్ కు ఏర్పాట్లు సిద్ధం. భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. సచివాలయాలకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు. విదేశీ వస్తువులను వీడి స్వదేశీ విధానానికి ప్రాధాన్యతనివ్వాలి. ఉండి మండలం పెదపుల్లేరు బీజేపీ సభలో ప్రజలకు పిలుపునిచ్చిన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నేత వినోద్ వర్మ. శివనామస్మరణతో మారుమ్రోగిన తణుకు ప్రాంత శివాలయాలు. కార్తీక పౌర్ణమి సందడితో మునిగిన భక్తులు. కాలులేని మండపాక నివాసికి వీల్ చైర్ ను బహుకరించి మానవత్వాన్ని చాటుకున్న బర్రే సునీత. అభినందించిన మానవతా సంస్థ నాయకులు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని హితవు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం. రైతులు విచ్చేసి అమ్ముకున్న ధాన్యం. పాల్గొన్న వ్యవసాయ అధికారులు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఈ నెల 14న గోదావరి హారవతికి ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న అధికారులు. వెల్లడించిన ఆర్డీఓ సుస్మిత. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హోమ్ స్టే విధానం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి. ప్రజలకు సూచించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. లూటుకొర్రు శిబిరంలో మత్స్యకారులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ అడబాల. పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. కార్తీక పౌర్ణమి పూజలతో నిండిన ప్రాంగణం. ద్వారకా తిరుమల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్యులు. క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలని సూచించిన డాక్టర్ రాధా పుష్పవతి, శారదాదేవిలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.